హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చెప్పే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెసినేట్ అవ్వట్లేదు అంటే ఈ మెసేజెస్ మీకు కావనర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తాయి. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, మీకు రెజినేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్. ఏ రాశి వారైనా చూడొచ్చు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఇంటెన్షన్స్ ఏంటి, అండ్ మీ పర్సన్ ఎనర్జీ. 2 ఆఫ్ పెంటికల్స్ తన ప్రెసెంట్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ మీలో కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒకవేళ కాంటాక్ట్ లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ 2 ఆఫ్ పెంటికల్స్, విచ్ మీన్స్ తను జగుల్ అవుతున్నారు. మీ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి లేదా నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అన్న వాటి గురించి ఆలోచిస్తూ కొంచెం జగుల్ అవుతున్నారు, బట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మిస్సింగ్ ఎనర్జీ ఉంది, ఖచ్చితంగా తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ తన ఫీలింగ్స్ ని మీకు రెసిస్ట్ అంటే మీకు చెప్పకుండా రెసిస్ట్ చేసుకుంటున్నారు. చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ కి వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా, బట్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీతో మాట్లాడాలి, తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు, బట్ టైం తీసుకుంటున్నారు బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎందుకంటే మీ పర్సన్ ఇది రైట్ టైం కాదు. సో రైట్ టైం వచ్చినప్పుడు నేనే ఎక్స్ప్రెస్ చేస్తాను. Intentions, Ace of Swords, 8 of Pentacles and 10 of Wands. Under the deck, Knight of Wands. అగైన్ ఎమోషనల్లీ ఫీలింగ్ ఓవర్ బర్డెన్ అన్నమాట. అంటే తన ఫీలింగ్స్ మీకు చెప్పకుండా రెసిస్ట్ చేసుకోవడం వల్ల తనకి చాలా ఓవర్ బర్డెన్ గా కూడా అనిపిస్తుంది. బట్ 8 ఆఫ్ పెంటికల్స్ సీరియస్ గా థింక్ చేస్తున్నారు. ఏంటి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ మీరంటే ప్యాషన్, ఇష్టం ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీ మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి దానివల్ల మీ పర్సన్ ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో అది మీ పర్సన్ ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇది ఎవరైతే కలిసి ఉన్నారో, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో, మీ పర్సన్ తన ఫీలింగ్స్ రెసిస్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు, మూవ్ ఆన్ అవ్వడానికి చూస్తున్నారు. అందుకే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, నేను మూవ్ ఆన్ అయిపోతానేమో, మేబీ ఇప్పుడు మిస్ అవుతున్నాను, బట్ మూవ్ ఆన్ అవుతాను, హీల్ అవుతాను అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బికాజ్ ఇలా ఉంటే ఎక్కువగా మీ జ్ఞాపకాలు తనకి గుర్తొస్తూ ఉన్నాయి. అందువల్ల తను ఏం చేస్తున్నారంటే తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అలా చేసినా సరే తను ఎమోషనలీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. ఏరీస్, రియో, సాజిటేరియస్, ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం.
మీ ఇంటెన్షన్స్ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ. నైట్ ఆఫ్ పెంటికల్స్ విచ్ ఈస్ స్లో మూవింగ్. కాంట్రాస్ట్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి నాకు. మీరు ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి స్టెబిలిటీ కోరుకుంటున్నారు. ఒకవేళ సెపరేషన్ ఉంటే రియూనియన్ కోరుకుంటున్నారు. మీ ఎనర్జీ చాలా చాలా క్లియర్ గా ఉంది. ఒకవేళ రైట్ నో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవడానికి మీరు చూస్తున్నారు. మీ కరెంట్ ఫీలింగ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, చారియట్ అండ్ 6 ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దని అయితే ఆలోచిస్తున్నారు. బికాస్ మీ పర్సన్ తీసుకోవడం లేదు, తను రెసిస్ట్ చేసుకుంటున్నారు. సో నేనైనా యాక్షన్ తీసుకుందామా అని అయితే మీకు థాట్స్ ఉన్నాయి. బట్ మీరు స్లో మూవింగ్, అది కూడా మీకు క్లారిటీ కాదు. చైనా వద్దా అని ఆలోచిస్తున్నారు. బట్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో మీరు ఖచ్చితంగా కంప్లీట్ రీయూనియన్ ఉంటే బాగున్నాను అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో ఖచ్చితంగా ఈ డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయి మళ్ళీ కలిసి ఉంటే బాగుందని అయితే మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ వాంట్స్, ద వరల్డ్, డెవిల్, అండర్ ద డెక్, మెజిషియన్. సో మీకు మీ పర్సన్ అంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. చాలా అబ్సెసివ్ గా కూడా థింక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ థింక్ చేయొద్దు ఈ పర్సన్ గురించి అన్నా మీకు ఆ పర్సన్ గురించి థాట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు తెలుసు మీరు ఈ పర్సన్ ని అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి అని. బట్ ఏదేమైనా మీరైతే రిలేషన్షిప్ లో స్టెబిలిటీ కావాలి. ఒకవేళ మీరు రిలేషన్షిప్ లో ఉంటే మ్యారేజ్ అవ్వాలి, ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఖచ్చితంగా మీ పర్సన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఒక థర్డ్ పార్టీ, అది మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆ పర్సన్ ని అంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్, సో జాగ్రత్తగా చూసుకోవాలి. రిలేషన్షిప్ లోనే ఉండాలి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మా రిలేషన్షిప్ మీద అస్సలు పడకూడదు. సో ఎవరైతే మ్యారీడో, సో మీరు అయితే ఇలా ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా మీ పర్సన్ కి చెప్పాలి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ రిలేషన్షిప్ మీద ఉండకుండా చూసుకోవాలని అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఆర్ పైసిస్, కేన్స్, స్కార్పియో అయి ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ కేన్స్. అసలు నెక్స్ట్ 72 అవర్స్ లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని చూద్దాం. 8 ఆఫ్ సోర్స్, ద మూన్, పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్. నో అండి. నెక్స్ట్ 72 అవర్స్ లో అయితే యాక్షన్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. డైరెక్ట్ నో అనే చెప్పొచ్చు. దాని తర్వాత మేబీ కమ్యూనికేషన్ రావచ్చు, అంటే టైం పడుతుంది. అంటే నెక్స్ట్ 72 అవర్స్ అంటే 3 days లో, విత్ ఇన్ 3 days లో అయితే నాకు తన దగ్గర నుంచి, మీ పర్సన్ దగ్గర నుంచి సాలిడ్ యాక్షన్ అయితే కనిపించడం లేదు. తను స్టక్ ఫీల్ అవుతున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అండ్ మీ మీద స్పై చేస్తున్నారు, వండరింగ్ చేస్తున్నారు. బట్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటని కూడా చూద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ సోర్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్. ఖచ్చితంగా చాలా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి, ఫియర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కమ్యూనికేషన్ కూడా ఉంది. ఒకసారి క్లారిఫై చేద్దాం. క్వీన్ ఆఫ్ సోర్స్, 7 ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ వాండ్స్ అండ్ ద సన్. బట్ చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, లాజికల్ థింకింగ్ ఉంది, ఒకరి థింకింగ్ కి ఇంకో థింకింగ్ కి మ్యాచింగ్ లేదు. సో చాలా ఆబ్స్టికల్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇద్దరికి యూనియన్ కావాలి, బట్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ. సో రైట్ నా అయితే నియర్ ఫ్యూచర్ లో అయితే మీ ఇద్దరు కొన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతకు మించి నాకైతే మేజర్ గా అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరో మీ ఇద్దరులో ఒకరు ఇంకొకరికి తెలియకుండా ఏదో దాస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటనే చూద్దాం.
పేజ్ ఆఫ్ పెంటికల్స్, డర్త్, ద హర్ఫెంట్ అండ్ ద సన్. సో మీలో కొంతమందికి నియర్ ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశం ఉంది. ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, కెరియర్ వైజ్ అన్నిటి వైజ్, బికాస్ ద సన్ కార్డ్ ఉంది. ఎస్పెషల్లీ అబండెన్స్, మెటీరియల్ సక్సెస్ అనేది మీకు వస్తుంది. అండ్ మీరు కెరియర్ పరంగా న్యూ స్కిల్స్ నేర్చుకుంటారు, ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటారు. ఖచ్చితంగా చాలా చాలా అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే అగైన్ కమ్యూనికేషన్. మీరు ఏదైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కమ్యూనికేషన్ కూడా మీకు రీచ్ అవుతుంది. సో ఎనర్జీ రకాల మెసేజెస్ కూడా చూద్దాం. విక్టరీ నేను ఆల్రెడీ చెప్పాను. సో సక్సెస్. సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో కాన్స్టెంట్ గా చేయండి, గివ్ అప్ ఇవ్వద్దు, ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ ద టెంపుల్ పాత్, ఏదైతే మీరు పాత్ తీసుకున్నారో అది కరెక్ట్ పాతా కాదా అని ఎవరైనా డౌట్ఫుల్ గా ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఏదైతే పాత్ తీసుకున్నారో అది రైట్ పాత్. అండ్ డిసీట్, కొన్ని సార్లు మనం ఓడిపోతూ ఉంటాం, అది మనం తీసుకోగలిసినప్పుడే గెలుపును కూడా మనం అంతే పాజిటివ్ గా తీసుకోగలం. ఓడిపోయినప్పుడు ఏడ్చి, గెలిచినప్పుడు నవ్వితే కాదు, ఏది వచ్చినా సరే మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అదే నిజమైన సక్సెస్. ఓకే, యువర్ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్. న్యూ మూన్ ఇన్ కేప్రికాన్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేప్రికాన్ అయి ఉండొచ్చు. సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో అగైన్ గివ్ అప్ ఇవ్వద్దు, వెరీ సూన్ దానికి సంబంధించిన రిజల్ట్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా వస్తుంది. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. ఫుల్ మూన్ ఇన్ టారస్, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ ఎక్సెస్ అయి ఉండొచ్చు. సో మీరు ఏదైతే డ్రీమ్స్ అచీవ్ చేయాలి అని డ్రీమ్ చేస్తూ ఉన్నారో ఫస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ ప్లాన్ కావాలి, దాన్ని మీరు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగి ఉండాలి. దాన్ని ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు. అగైన్ డోంట్ గివ్ అప్. అండ్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్, వ్యాక్సింగ్. సో మనం ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ మీద ఫోకస్ చేస్తే నెగిటివ్, పాజిటివ్ సిచ్యువేషన్స్ మీద ఫోకస్ చేస్తే పాజిటివ్. సో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు అన్నది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. రీట్రీట్, ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో ఎవరైతే రైట్ నో మీ పర్సన్ తో కలిసి ఉన్నారో మీ పర్సన్ తో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, బికాస్ అది మీ రిలేషన్షిప్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. యా, మీకు ఏదైతే ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నా మీ పర్సన్ సైడ్ నుంచి సంథింగ్ ఈస్ ఫిషీ, ఏదో తప్పుగా అనిపిస్తున్నప్పుడు అది రెడ్ ఫ్లాగ్ కింద తీసుకొని దాని మీద వర్క్ చేయండి, అంతేగాని బ్లైండ్ గా మీ పర్సన్ నమ్మద్దు. And under the deck, stay optimistic about your love life. Positive thinking and faith will bring you romance. So మీ పర్సన్ గురించి కానీ మీ రిలేషన్షిప్ గురించి కానీ ఇప్పుడు పాజిటివ్ గానే థింక్ చేయండి. ఓకే, ఏ జరిగినా మన మంచికే, ఏదైనా మేము బాగానే ఉంటాం, మేము కలిసే ఉంటాం. సో పాజిటివ్ గా థింక్ చేయడం వల్ల అవి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లోకి అట్రాక్ట్ అవుతాయి. మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ సిచ్యువేషన్స్ మీ లైఫ్ లోకి అట్రాక్ట్ అవుతాయి. సో స్టే ఆప్టమిస్టిక్, ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి మీ రిలేషన్షిప్ గురించి, మీ పర్సన్ గురించి. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.